జూన్ 9 సోమవారం నుంచి జూన్ 11 బుధవారం వరకు 2025వ సంవత్సరంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవం జ్యేష్ఠ నక్షత్రానికి ముగుస్తుంది. ఏడాది పొడవునా 365 రోజుల్లో 470కి పైగా ఉత్సవాలు తిరుమలలో జరుగుతాయి. వీటిలో సింహభాగం సేవలు మలయప్ప స్వామికే జరుగుతాయి. మూల విరాట్టు ప్రతినిధిగా ఉత్సవమూర్తిగా ఎన్నో అభిషేకాలు, స్వపన తిరుమంజనాలు జరుగుతాయి. అందువల్ల అంగాలు అంటే నేత్రాలు, ముక్కు, చెవులు, మహాంగాలు శిరస్సు, కంఠం, ఉదరం, బాహువులు వంటివి, ఉపాంగాలు కేశాలు, నఖం వంటివి, ప్రత్యంగాలు అంటే శంకుచక్రాలు, మకుటం, పీఠం వంటివి తరుగుదలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా జరగకుండా చూసేందుకు ఉత్సవమూర్తిని రక్షించే ప్రక్రియను భృగువు వివరించాడు. ఆ రక్షించే ప్రక్రియ జ్యేష్ఠాభిషేకం. దీన్ని సుగంధ తైల సమర్పణోత్సవం, అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో కలిసి ఉన్న మాసంలో విశేషమైన సుగంధ తైల సమర్పణ చేస్తే విష్ణుమూర్తి దివ్య తేజస్సుతో వెలుగొందుతారు. జ్యేష్ఠాభిషేకం ప్రారంభం రోజు యథావిధిగా సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన, నైవేద్యం, రెండో అర్చన, రెండో నివేదన జరిగిన అనంతరం మలయప్ప స్వామివారు ఆనంద నిలయం గర్భాలయం నుంచి నిత్య కళ్యాణం జరిగే వెంకటరమణ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. స్వామివారి సన్నిధిలో యాగశాలలో శాంతి హోమం చేస్తారు. శతకలశ ప్రతిష్ఠ, ఆవాహన, తర్వాత నవకలశ ప్రతిష్ఠ, ఆవాహన పూజలు నిర్వహిస్తారు. తర్వాత నివేదనలు, హారతులు సమర్పించి కంకణ ప్రతిష్ఠ చేస్తారు. స్వామివారికి అర్ఘ్యపాద ఆచమనీయం సమర్పించి కంకణ ధారణ చేస్తారు. హోమాన్ని పూర్తి చేసి హోమ తిలకాన్ని స్వామివారికి దిద్దుతారు. వేద పండితులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం వంటివి పఠిస్తుండగా శుద్ధ జలాలతోటి అభిషేకం చేస్తారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు నీళ్లతోటి శత కలశాల్లోని జలాలతో స్వామికి స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు. చివర్లో స్వామి అమ్మవార్లను చందనంతో అలంకరిస్తారు. తర్వాత నవ కలశాల్లోని జలాలతో అభిషేకిస్తారు. ఆ జలాలను అర్చక స్వామి శిరస్సుపై చల్లుకొని భక్తులందరిపై చిలకరిస్తారు. తర్వాత స్వామికి వస్త్రాలంకరణ, నివేదన జరుగుతాయి. ఇలా రెండో రోజు, మూడో రోజు కూడా జరుగుతుంది. జ్యేష్ఠాభిషేకం చివరి రోజు స్వామివారికి స్వర్ణ కవచం ధరింపచేస్తారు. వివిధ సేవలు, ఉత్సవాలను జరిపించుకుంటూ భక్తులకు దర్శనమిచ్చే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఎప్పుడు కవచాన్ని ధరించి ఉంటారు. కేవలం జ్యేష్ఠాభిషేక సమయంలోనే స్వర్ణ కవచాన్ని తొలగిస్తారు. ఈ ఒక్క సందర్భంలోనే మలయప్ప స్వామి నిజ రూపంలో దర్శనాన్ని ఇస్తారు. ఏడాది పొడవునా కేవలం శుద్ధ జలంతో మాత్రమే మలయప్ప స్వామికి శిరస్సుపై నుంచి అభిషేకం జరుగుతుంది. ఈ జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే స్వామిని అన్ని ద్రవ్యాలతోటి అభిషేకిస్తారు. ఆలయ సంపంగి ప్రాకారంలోని కళ్యాణ మండపంలో ఈ వేడుకను తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తరతరాలుగా అనేక అభిషేకాదులతో అలరారే శ్రీవారి దేవతా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షణ చేసే ఉత్సవమే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. ఈ క్రతువు కన్నుల పండుగగా 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు ఉత్సవమూర్తులకు స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మలయప్ప స్వామికి అలంకరించిన సువర్ణ కవచాన్ని తొలగించి వజ్ర కవచాలు తొడుగుతారు. సుమధుర శోభిత లలిత కళా విన్యాసాలతోటి శ్రీవారి దేవతామూర్తులను తిరువీధుల్లో ఊరేగిస్తారు. రెండవ రోజు ముత్యాల కవచాన్ని అలంకరించి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. మూడవ రోజు తిరుమంజనాదుల తరువాత బంగారు కవచాన్ని అలంకరిస్తారు. ఈ కవచాన్ని వచ్చే ఏడాది నిర్వహించే జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే తొలగిస్తారు. అంతవరకు ఏడాది పొడవునా శ్రీవారు ఈ కవచంతోటే దర్శనాన్ని ఇస్తారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా ఆ 3 రోజులు పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తారు. జూన్ 19న నిజపాద దర్శనం, 20న వసంతోత్సవం, చివరి రోజు 21న తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచం తొడుగుతారు. భద్రాద్రి రామన్న ఆలయంలో కూడా జ్యేష్ఠాభిషేకం వైభవంగా నిర్వహిస్తారు. 20వ రోజు 21వ రోజు 22వ రోజు 23వ రోజు 24వ రోజు 25వ రోజు 26వ రోజు 27వ రోజు 28వ రోజు 29వ రోజు 30వ రోజు 31వ రోజు 32వ రోజు 33వ రోజు 34వ రోజు 35వ రోజు 36వ రోజు 37వ రోజు 38వ రోజు 39వ రోజు 40వ రోజు 41వ రోజు 42వ రోజు 43వ రోజు 44వ రోజు 45వ రోజు 46వ రోజు 47వ రోజు 48వ రోజు 49వ రోజు 50వ రోజు 51వ రోజు 52వ రోజు 53వ రోజు 54వ రోజు 55వ రోజు 56వ రోజు 57వ రోజు 58వ రోజు 59వ రోజు 60వ రోజు 61వ రోజు 62వ రోజు 63వ రోజు 64వ రోజు 65వ రోజు 66వ రోజు 67వ రోజు 68వ రోజు 69వ రోజు 70వ రోజు 71వ రోజు 72వ రోజు 73వ రోజు 74వ రోజు 75వ రోజు 76వ రోజు 77వ రోజు 78వ రోజు 79వ రోజ
ప్రతి ఏటా భారీగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటారు.